ప్రభునందు ప్రిలారా, సిబిసి ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వందనాలు. మీరందరూ బాగున్నారా? మరి మీ కొరకు మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. మరి మీరు కూడా మా యొక్క ఛానల్ కొరకు ప్రార్థన చేయండి. అదేవిధంగా మీ యొక్క ప్రార్థన అవసరాలు ఈ యొక్క వీడియో అనంతరము మా ఫోన్ నెంబర్ పెడతాం. అలాగే దానిలో మీరు తెలియపరచండి, మాతో పంచుకోండి. వాట్సాప్ ద్వారా కూడా మీ ప్రార్థన అవసరాలు పంచుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ దినాన్ని దైవ గ్రంథంలో క్రీస్తు శకం 44వ సంవత్సరంలో హేరోదు రాజు పురుగులు పడి చనిపోయాడు. ఈరోజు ధ్యానాంశము హేరోదు రాజుకు మెప్పే అంత ముప్పు తెచ్చిందా. హేరోదు రాజు కొరకు ఒక ప్రత్యేకమైన కొన్ని విషయాలు విందాం. మరి దానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని లేఖన భాగంలో నుండి ఇదిగో నాయన, మానవులుగా మేము పొగడతను ప్రభా నాయన ఇష్టపడే వారముగా ఉన్నాం. కానీ దేవా, పొగడదగిన వాడవు నాయన, నీవు మాత్రమే అనేటువంటి గ్రహింపు మా అందరికీ దయచేయండి. ఈ రోజున నీ వాక్యంలో కొద్ది మాటలు ప్రకటన చేస్తుండగా కృప దయచేయమని యేసు నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 20 వచనం నుంచి 23 వరకు చదువుకుందాం. తూరీల మీదను సీదోనీల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారేక మనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకొని సమాధాన పడవలనని వేడుకొనిరి. ఎందుకనగా రాజు యొక్క దేశం నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవస్వరమే గాని మానవ స్వరం కాదని కేకలు వేసిరి. అప్పుడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. ప్రియులారా, లేఖన భాగంలో నుంచి మనం అపోస్తుల కార్య గ్రంథంలో ఒక సత్యాన్ని గమనిస్తూ ఉన్నాం. హేరోదు రాజు క్రీస్తు పూర్వం 11వ సంవత్సరంలో పుట్టాడు. ఆయన బీసీ 11లో, అనగా క్రీస్తు పూర్వం 11వ సంవత్సరంలో ఆయన జన్మించాడు. క్రీస్తు శకం 44 వరకు జీవించాడు. తన 54వ ఏట ఆయన అకస్మాత్తుగా పురుగులు పడి చనిపోయాడు. బైబిల్ గ్రంథంలో దాని కారణాన్ని ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అతన్ని ప్రజలు పొగడ్తా అతన్ని అంత ముప్పు తీసుకొచ్చినట్లు మనం గమనించగలం. ఆ దినాల్లో తూరు దేశస్థులకి, సీదోను దేశస్థులకి హేరోదు రాజు మరి క్లౌదియా చక్రవర్తి కాలంలో అతను పాలస్తీనాలో వాళ్ళ గలిలయ దేశం మీద, యూదా దేశం మీద ఆయన అధికారిగా ఉండేవాడు. ఆ కాలంలో మరి ఇజ్రాయిల్ దేశం నుండి ఈ తూరు సీదోన్ల దేశానికి కొంత గ్రాసము, అనగా ధాన్యము పంపడం జరిగేది. అయితే ఈ తూరీల మీద, ఈ సీదోను దేశస్తుల మీద రాజుకి కోపం వచ్చింది. కారణం కోపం దేనికో తెలియదు, కానీ మొత్తానికి వారు తూరు దేశస్తులు, సీదోను దేశస్తులు రాజాగ్రహానికి గురయ్యారు. ఆ సమయంలో రాజుని మరి సంతృప్తి పరచడానికి వాళ్ళు జాగ్రత్తగా బ్లాస్తు అనేటువంటి రాజు యొక్క అధికారుల్లో అంతఃపురపు అధికారులైనటువంటి ఆ యొక్క ఛాంబర్ ఆఫీసర్ అయినటువంటి బ్లాస్తుని జాగ్రత్తగా ముందు వారు కొన్ని ఆయనతో మాట్లాడి, అయ్యా, మరి హేరోదు రాజు మా మీద కోపించాడు, ఇలాగా మాకు మా దేశానికి మీ దగ్గర నుంచే మరి ధాన్యం రావాలి. ఎందుకంటే తూరు దేశము, సీదోని 2 దేశాలు కూడా అవి చిన్న దేశాలు, అవి సముద్ర తీర ప్రాంతంలో ఉండేవి. అక్కడ మరి ధాన్యం ఇలాంటి పంటలు పండే అవకాశం లేదు కనుక ఇజ్రాయెల్ దేశం నుంచి దరిదాపు క్రీస్తు పూర్వం 960 సంవత్సరంలో సొలొమోను కాలం నుంచి కూడా వారికి
ఈ యొక్క మరి గ్రాసం అంటే ధాన్యము గోధుమలు పంపడం అనేది జరిగేది. మరి హేరోదు రాజు వారి మీద కోపంతో అది పంపడం ఆపేశాడు. సో వాళ్ళు ఏం చేశారంటే హేరోదు రాజుని ఎలాగైనా ప్రసన్నం చేసుకోవాలనుకున్నారు. హేరోదు రాజుని ఎలాగైనా తమ మరి వాళ్ళ కోపాన్ని తగ్గించి మళ్ళీ తిరిగి ధాన్యాన్ని వారి దేశంలో మరి తిరిగి రాజు ద్వారా పొందాలనుకున్నారు. అయితే దానికి అవకాశం కొరకు వారు కూడా కనిపెట్టారు. ఈ లోపల బ్లాస్తు అనేటువంటి రాజు అధికారుల్లో ఈ బ్లాస్టస్ అనేటువంటి ఆయన ఉండేవాడు. ఆయన్ని మరి మొత్తానికి సంప్రదిస్తే హేరోదు రాజుని కాస్త పొగడండి, అతడు పొగడతలకి లొంగిపోతాడు, అతను మీకు తప్పనిసరిగా మీకు ఆ యొక్క గ్రాసాన్ని ధాన్యాన్ని పంపుతాడని చెప్పాడు. ప్రిలారు ఇజ్రాయెల్ దేశంలో మరి ఇతను కొంతకాలం హేరోదు రాజు పరిపాలన చేశాడు. అయితే హేరోదు రాజు ఆ రోజుల్లో మరి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో సీజరు చక్రవర్తి యొక్క విగ్రహాన్ని కూడా నిలబెట్టినట్లు చరిత్రలో ఈయన గురించి ఆధారం ఉంది. ఈ హేరోదు రాజు మరి మనం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మహాహేరోదు అనేటువంటి హేరోదు రాజు యొక్క మనవడని చెప్తున్నారు. ఇతన్ని అగ్రిప్ప అని పిలుస్తారు. హేరోదు అగ్రిప్ప, ఇతను కూడా ద హేరాడ్ అగ్రిప్ప గ్రేట్ అని కూడా ఇతన్ని పిలవడం జరుగుతుంది. అయితే ఈ హేరోదు మరి ఎక్కువ మంది తరచుగా వివాహాలు చేసుకున్న వ్యక్తిగా మనం చూడొచ్చు. కానీ ఈయనకు ఒక బలహీనత ఉంది. మరి ఆ రోజుల్లో ఆయన్ని మరి అతన్ని పొగడ్తలతో తూరు దేశస్తులు సీదోను దేశస్తులు మరి ఆ రోజున ముంచేశారు. ఆ రోజు మరి వారందరూ కూడా బ్లాస్తును దగ్గర పెట్టుకుని మరి హేరోదు రాజుని కలవాలని వచ్చారు. హేరోదు రాజు సందేశాన్ని అందిస్తున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇది మానవ స్వరం కాదు, దేవుడే మాట్లాడుతున్నాడు, ఇది దైవస్వరమే, నువ్వు దేవుడు అన్నట్టుగా వారు అన్నారు. ఆ మాట మరి దైవస్వరం అనగన్నప్పుడు అతడు ఖచ్చితంగా ఆ మాటని అతను కొంచెం వారించాలి. నేను దైవంతో ఎలా సమానం అవుతాను అని. మరి యూదుల మధ్యలో దేవుడు ఒక్కడే తప్ప ఎవరిని దేవునిగా ఆరాధన చేయకూడదు. అలాగున హేరోదు దాన్ని ఖండించలేదు. హేరోదు అగ్రిప్ప అనేటువంటి ఈయన మరి ఆయన ఖండించలేదు. అపోస్తలుల కార్యంలో మనకి ఇంకొక రాజు కనబడుతుంది, ఆయన పేరు కూడా అగ్రిప్ప అని ఉంటుంది. అయితే ఆ అగ్రిప్ప అని అతను మన అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో హేరోదుకి ఆ కుమారుడు అని చరిత్ర చెప్తుంది. ఈ హేరోదు అప్పటికే పేతురుని మరి జైల్లో వేయించిన తర్వాత మరి పేతురుని దేవదూత విడిపించడం ఇవన్నీ కూడా మనం అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో చూస్తాం. ఇదే హేరోదు అపోస్తలుల్లో మొదటిగా హతసాక్షి అయిన యాకోబుని ఖడ్గంతో శిరఛేదనం చేసి చంపటం చేశాడని మనం అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 1వ వచనంలో చూడొచ్చు. ఈ రీతిగా దేవుని బిడ్డలారా హేరోదు ఒక దుర్మార్గుడు, కానీ ఇతను మనసులో మరి పొగడ్తను కోరుకునే మనసు ఉంది. ఈనాడు దేవుని వాక్యంలో పొగడ్త గురించి బైబిల్ ఏం చెప్తుంది? అసలు మానవులు పొగడ్తను చాలా ఇష్టపడతారు. ఒక పెద్దలు సామెత చెప్పారు, చారుకు తాలింపు మరి మనిషికి పొగిడింపు బట్టకు జాడింపు అని. కాబట్టి మనుషులు పొగడ్తలకి చాలా ఇష్టపడుతూ ఉంటారు. దేవుని వాక్యం పొగడ్తల గురించి ఏం చెప్తుంది? అసలు మరి లూకాసు వార్త 6వ అధ్యాయంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు పొగడ్తల గురించి ఒక మాట చెప్పాడు. చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 26వ వచనం మనం చూస్తే, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. సహజంగా మనిషికి పొగడ్తలు ఇష్టమే, కానీ ఎవరైనా విమర్శ చేస్తే కోపపడతాం మనం. కానీ దేవుని బిడ్డలారా మరి విమర్శన అంటే ఒకవేళ అతని యొక్క లోపాలు ఎవరైనా చెప్పినా ఆ మనిషికి ఇష్టం ఉండదు. అసలు ఆ దేవుని పరిశుద్ధ గ్రంథం కూడా ఒక అద్దం లాంటిది. అద్దమైన బైబిల్ కూడా అద్దం ఎలాగైతే మన లోపాలని మన ముఖంలో రాత్రి పడుకున్న మనం పొద్దులేసి అద్దం చూస్తే ఎలా మన ముఖంలో లోపాలు లేదా తల చెదిరిపోవడం, మరి కాటుకు రాత్రి మరి ఉన్న కాటుక ఆ యొక్క అంతా కంటికి మొత్తం చుట్టూ అయిపోవడం, ఇలాగా మన బట్టలు సరిగా లేనట్టు చెప్పటం, ఇది అర్థం చేసే పని. దేవుని వాక్యం కూడా అలాగే చెప్తుంది. కానీ పూర్వకాలం మరి మానవుల మనస్సు ఎలా ఉండేదంటే రాజులు కూడా పొగడ్తలు కోరుకుండేవారు. హేరోదు రాజు
మరి అలాగే పొగడత కోరుకొని చివరికి అతను పురుగులు పడి చనిపోయాడని బైబిల్లో ఉంది. కానీ వాస్తవానికి హేరోదు రాజుకి మరి ఇలా పురుగులు పడి చనిపోవడానికి మనం హేరోదు రాజుని గమనిస్తే అతనికి ఒక భయంకరమైనటువంటి రోగం వల్ల చనిపోయాడని అతని గురించి ఒక డాక్టర్ హెర్ష్మా అనేటువంటి ఒక డాక్టర్ గారు హేరోదు రాజు మీద రీసెర్చ్ చేస్తే ఇతనికి ఒక మరి జననేంద్రియాలు ఆ జననేంద్రియ భాగంలో గ్యాంగ్రీన్ అనేటువంటి ఒక భయంకరమైన వ్యాధి ఈయనకి వచ్చిందని, అది అరుదుగా వచ్చే వ్యాధని, గనేరియా లాంటి వ్యాధని, మరి అది తరచుగా దానికి బాగా మరి దురదాది రావటం చేత అది తర్వాత ఆయనకి మరి అది పుండుగా మారిపోవడం ఇలా జరిగిందని, అలాగే అతని పేగుల్లో కూడా బాధాకరమైన పేగులు సమస్యలు వచ్చి ఒక్కసారిగా అతను పురుగులు పడి చనిపోయినట్టు. ఇంగ్లీష్ బైబిల్లో అయితే హేరోదు శరీరాన్ని పురుగులు తినేసినట్టు ఉంటాయి. కనుక దేవుని బిడ్డలారా, ఆ రీతిగా హేరోదు మరి జీవితాన్ని మనం గమనించినప్పుడు పొగడతను కోరుకొని అతను తన యొక్క మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. మరి చాలామంది కూడా పొగడతలు అంటే చాలా ఇష్టం. ఒక పూర్వకాలం కూడా ఒక ఊర్లో ఒక జమీందారు గారు ఉండేవారంట. ఆ జమీందారు గారిని మరి అలా ఊరంటా వెళ్తున్నప్పుడు ఇద్దరు అడుక్కునే వాళ్ళు ఉండేవారు. అందులో మొదట ఆయన లాజర్ అనే దేవుణ్ణి నమ్ముకున్న ఆయన ఉండేవాడు. ఆ పక్కన దేవుణ్ణి ఎరగిన వాడు ఉండేవాడు. ఇది ఆ జమీందారు గారిని ఈ యొక్క మరి మరి ఇదే అన్యుడైనటువంటి అతను అనేవాడు, మరి మహాప్రభువులు, ధర్మరాజులు, మా దానకర్ణులు, రాజ్యం అంతా మీదేనండి అని ఆయన పొగడడం వల్ల ఆ జమీందారికి సంతోషం కలిగేది. మరి ఈ యొక్క పక్కన ఉన్నటువంటి లాజర్ అనేటువంటి అడుక్కునేవాడు పొగిడేవాడు కాదట. పొగడకపోతే ఒకరోజు ఈ యొక్క అన్యుడైనటువంటి అతను అన్నాడు, నువ్వు కూడా జమీందారిని పొగడొచ్చు కదా. అదే నాన్ని లాజర్ అన్నాడు. ఆ పక్కన ఉన్నటువంటి తన తోటి మరి బెగ్గరైనటువంటి ఆయనతో అంటాడు, మనం పొగడదగిన వాడు దేవుడు అక్కడే, మనుషులు ఈరోజు ఉండి రేపు నేనైనా జమీందారు గారైనా ఆయన ఏ స్థితిలో ఉన్నా ఆయన ఇంతలో ఉండి అంతలో కనబడే ఆవిరి వంటి వారే కదా, మనం దేవుణ్ణి ఒక్కడనే మనం ప్రస్తుతించాలి, పొగడాలి అనేవాడు. అయితే ఈ మాట అతనికి ఆ స్నేహితుడు పట్టించుకోలేదు, పక్కన్న బెగ్గరు తోటి భిక్షగాడు పట్టించుకోలే. ప్రియులారా, తర్వాత కాలంలో కొన్ని దినాల తర్వాత జమీందారు గారు ఒక రోజున ఒక మంచి ఫంక్షన్ చేసుకున్నాను రా, నీకు ఆహారం పంపుతాను, మంచి బిర్యానీ పంపుతాను అన్నాడట. కాబట్టి ఆ రోజు జమీందారు గారు బిర్యానీ పట్ల మిట్ట మధ్యాహ్నం సమయం కొంచెం లేటుగా వచ్చింది. ఈ లోపల ఆ పొట్లం ఈ యొక్క అన్యుడని భిక్షగాడికే పంపించాడు. అయితే ఆయన పంపించకముందు ఇంకొక ఎవరో ఆహార పొట్లు ఇస్తే ఆయనకు ఆకలేసి ఈ అన్యుడైన భిక్షగాడు తినేసిన తర్వాత వచ్చింది ఈ జమీందారు గారి పొట్లం. తర్వాత పక్కన లాజర్ అని ఆయన ఉన్నాడు, ఆయనకు బాగా ఆకలిసేస్తుంది. ఆ లాజరు అడుక్కునేటువంటి భిక్షగాడు, ఆయన కూడా భిక్షగాడే. ఆయన అంటాడు, ఒరే మరి నీకు ఎలాగా ఇంత భోంచేస్తావు కదా, మరి ఆ బిర్యానీ నాకు ఇస్తే నేను తింటాను అని అన్నాడు. నేను ఇలా ఊరికి ఎందుకు ఇస్తాను రా, నీ దగ్గర పొద్దున్నుంచి అడుక్కున్న డబ్బులు ఉన్నాయి, అవి నాకు ఇచ్చేస్తా అన్నాడు. సరే, అప్పుడు ఆ పొద్దున్నుంచి అడుక్కున్న డబ్బులన్నీ ఆ యొక్క లాజర్ అనే భిక్షగాడు ఈ అన్యుడైన భిక్షగాడికి ఇచ్చాడు. మరి ఆ పొట్లం మరి ఆ భిక్షగాడు మరి లాజర్కి ఇచ్చేసిన తర్వాత మరి లాజరు ఒక చోటకి మూలకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకొని, మరి భోజనం తినే ముందు ప్రార్థన చేసుకొని ఆ పొట్లం ఓపెన్ చేశాడు. అందులో ఓపెన్ చేస్తే ఆ లోపల ఇంకో చిన్న పొట్లం ఉంది. ఆ చిన్న సంచిలో కొన్ని ముత్యాలు ఉన్నాయి. ఆ ముత్యాలు తీసుకొని జోబులు వేసుకొని ఆ బిర్యానీ అంతా తినేసాడు ఆయన. ఆ తర్వాత కాలంలో మనం చూస్తే మరి ఆ యొక్క లాజరు అనేటువంటి భిక్షగాడు ఆ రోజున మరి ఆ ముత్యాలతో మరి చక్కగా జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత అక్కడ అడుక్కోవడం రావటం మానేశాడట. అడుక్కోవడానికి మానేస్తే ఒకరోజు జమీందారు గారు వచ్చి ఆయన్ని వస్తూ, ఒరే నీ పక్కనున్న లాజర్ ఏంట్రా ఈ మధ్య నాడు కనబడతలేదని అడిగాడట. ఏమోనండి, మరి వాడు ఈ మధ్యన రావట్లేదు అని చెప్పాడు. అయినా ఏమో వాడు ఈ మధ్యన ఇల్లు కూడా కట్టుకున్నాడండి అన్నట. ఆ రోజు మరి మీరు నాకు బిర్యానీ పొట్లం పంపించారు, అప్పటికే నాకు వేరే పొట్లం ఎవరో ఇచ్చిన అడుక్కునేవారు నాకు ఇచ్చారో తినేసాను, నాకు ఇంకా ఆకలి లేదు అనుకున్నాను. ఈ లోపల వీడు ఆ లాజర్ అడిగాడండి, అడిగితే మీరు పంపించిన బిర్యానీ పొట్లం ఆడికి ఇచ్చేసానండి. ఆడేమో అడుక్కున్న డబ్బులు నాకు ఇచ్చేసాడు, మరి ఆ పొట్లం తీసుకెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఏమేమి తెలియదు, ఇంకా కూడా రావట్లేదు, ఏదో పని చేసుకున్నాడు, ఒక ఇల్లు కూడా కట్టుకున్నాడు అని చెప్పాడు. తీరా చూస్తే అప్పుడు జమీందారు చాలా
ఒరే ఎంత పని చేసావురా, నేను ఆ రోజు నీకు ఇచ్చిన పొట్లలో ముత్యాలు పెట్టానురా, నీకు ఇద్దాం అనుకున్నాను కానీ నువ్వు వాడికి ఇచ్చేసావు. వాడు ఎప్పుడు అనేవాడు దేవుణ్ణే పొగడాలనేవాడు. దేవుణ్ణి గనపరిచినప్పుడే ఆ దేవుడు చూస్తాడు నిజంగా వాడికి మొత్తానికి దేవుడు అలా ఇచ్చి ఉంటాడని చెప్పి జమీందారు గ్రహించడం జరిగింది. ప్రియులారా గమనించండి, మనం మనుషుల్ని చాలామంది మనుషులు పొగడతలు కోరుకుంటారు. దేవుని వాక్యంలో యోధా పత్రికలో కూడా 16వ వచనంలో మనుషులు దేనికోసం పొగుడుతారు? మనుషులు దేనికోసం పొగుడుతారు? లాభం నిమిత్తం పొగుడుతారని ఉంది. చాలామందికి మరి లాభం వస్తుంది కాబట్టే పొగుడుతారు. మనకు కూడా లాభం, మరి అనేక మంది నిన్ను ఎవరైనా పొగుడుతున్నారంటే వాళ్ళకి ఏదో లాభం ఉందని అర్థం. కాబట్టి అలాగా పొగడతలు కోరుకున్నాయేమో జాగ్రత్త. అలా మనుషుల్ని ఏదో రకంగా పొంగించి బుట్టలు వేసుకుంటారు అంటారు చూడండి పెద్దలు, అలా కొంతమంది పొంగించి తీసుకుంటారు. కనుక నీవు కూడా ఆ స్థితిలో ఉన్నాయేమో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎందుకంటే బైబిల్లో యేసు ప్రభు చెప్పిన మాట మరొకసారి గమనిద్దాం. లూకాసు వార్త 6:26లో చెప్పాడు కదా, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు శ్రమ. నిజంగా మరి దేవుని వాక్యంలో దావీదు జీవితాన్ని గమనించండి. ఒకరోజు ఇలాంటి పొగిడితే దావీదుకి వచ్చింది. ప్రభు చెప్పినట్లు పొగిడితే శ్రమ, మనుషులు అందరూ పొగిడితే శ్రమ. మనకు అందరూ పొగిడితే మంచిదని మనం అనుకుంటాం, కానీ యేసు ప్రభు అన్నాడు అందరూ పొగడటం అంటే అబద్ధ ప్రవక్తలను కూడా ఒకప్పుడు అలాగే పొగిడేవారట. పూర్వం రాజులు కూడా, ఆహాబు అనే రాజు దగ్గర కూడా కొంతమంది అబద్ధ ప్రవక్తలు 400 మంది కూర్చొని రాజును పొగిడేవారు. కానీ దేవుని బిడ్డలారా రాజు వాళ్ళనే బాగా చూసేవాడు. మేకా అనేవాడు ఉండేవాడు, మేకాయ, అతను మాత్రం అతను రాజును పొగిడేవాడు కాదు అని దేవుని మాట ఉన్నట్టున్నట్టు చెప్పేవాడు. ఈ రోజున నీకు అండ్ అలా చెప్పినందుకు మేకాయని చాలా విసుక్కునేవాడు ఆహాబు రాజు. దేవుని బిడ్డలారా మనం బైబిల్లో కూడా పూర్వ రాజులందరూ ఇదే మనస్తత్వం అండ్ మరి ఆ రాజులు ఎవరైనా ఇదే కానీ దావీదు మనసు మాత్రం అలా లేదు. దావీదు ఒకప్పుడు తను కూడా పొగడత వల్ల ఇబ్బంది పడ్డాడు. ఆ రోజుల్లో సౌలు కూడా తను పొగడలేదని బాధపడ్డాడు. దావీదు 10,000 మందిని సూర్యులు హతమ చేశారని మరి ఆ దినాల్లో మరి గొలియాతును దావీదు చంపినప్పుడు అలా దావీదును 10,000 మంది చంపారని పొగిడారు. సౌలు దగ్గరికి వచ్చేటప్పటికి 1,000 మంది అనగానే సౌలుకు కోపం వచ్చింది. సౌలు కూడా పొగడతను కోరుకున్నాడు కాబట్టి అతని జీవితం చాలా విచారకరంగా ముగింపోయింది. దావీదు గమనించండి, దావీదు జీవితంలో విమర్శలు అతన్ని నాతాను ప్రవక్త వచ్చి నీవు బెత్షెబాతో పాపం చేసావంటే మరి దేవుని వాక్యం సేవకుని నోట్లో వచ్చి అద్దంలాగా అతను ముందు చూపిస్తే పాపాన్ని ఒప్పుకున్నాడు. ఆయన ఒప్పుకొని నేను పాపం చేశానని అంగీకరించాడు. అదే అతను గొప్ప మనసు. కానీ అతను మరి విమర్శను తీసుకున్నాడు, కానీ ఎప్పుడైనా ప్రజలను పొగిడితే ఆయన ఇష్టపడేవాడు కాదు. మనం అందరం పొగడవలసింది దేవుణ్ణే పొగడాలని. మనం 145వ కీర్తన 1వ వచనంలో కూడా చూస్తే రాజవైన నా దేవా నిన్ను గణపరచెదను, చూసారా నామమును నిత్యము సన్నుతించెదను. దావీదు మనసు చూసారా, రాజవైన దేవా నిన్ను నేను కనపరుస్తానంటాడు. అదే మాట ఇంకో చోట కీర్తన గ్రంథంలో కూడా 41వ కీర్తన 13వ వచనంలో కూడా దావీదు ఇదే అంటాడు, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. అది స్తుతింపబడినవాడు దేవుడు ఒక్కడే, పూజింపబడినవాడు దేవుడు ఒక్కడే. కొంతమంది పెద్ద పెద్ద బిషప్లు, రైట్ రెవరెండ్ ఇలాంటి మనుషుల యొక్క మెప్పు కోసం ఇష్టపడతారు. ఏ రోజు రాజును మెచ్చుకున్నారు. ఆ మెప్పే అతనికి ప్రాణం తీసుకునే ప్రాణం మరి దేవదూతం మొత్తేసింది, పురుగులు పడి చచ్చిపోయాడు ఆయన. ఆ యొక్క పొగడత తన పని చేసింది. దేవుని బిడ్డలారా ఈ రోజున కూడా నువ్వు కూడా మెప్పు కోరుకుంటున్నావా? అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎటువంటి మెప్పు అసలు ఎవరు గొప్పవారు, ఎవరు మెచ్చుకుంటే గొప్పవారు? మరి అంటాడు కదా, మనిషి తనకు తాను మెచ్చుకునేవాడు కాదు గొప్ప. ఆయన చెప్పిన మాట మనం 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం చూస్తే ప్రభు మెచ్చుకొనివాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొనివాడు యోగ్యుడు కాడు. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. కొంతమంది వారికి వారే గొప్ప చెప్పుకుంటారు, వారికి వారే మెచ్చుకుంటారు. ఎవరైనా అమ్మ నువ్వు ఇంత బాగున్నావు, నువ్వు చక్కగా ఉన్నావు, నువ్వు అందం లేకపోయినా అందంగా ఉన్నావు అని చెప్తే మరి కొంతమంది వాళ్ళు పడిపోతారు. ఇలా పొగడతకి పడిపోలేని ఎవరో లేరు. కానీ బైబిల్ చెప్తుంది
ప్రభువు మెచ్చుకోవడంలో, ప్రభు మెప్పి ఎవరికంటే బైబిల్లో ఆయన బలా నమ్మకమైన మంచి దాసుడని ఆయన మాటను గైకునేవారిని మెచ్చుకున్నాడు. దావీదు నా ఇష్టానుసారం మనుషుడని దావీదుని మెచ్చుకున్నాడు. ఎందుకంటే దావీదు దైవజనులు విమర్శించినప్పుడు, దైవజనులు అతన్ని గద్దించినప్పుడు ఆ లోపాన్ని తీసుకున్నాడు. కాబట్టి అదే సౌలుని గద్దిస్తే సౌలు మరి సమూయేలు మీద కోపగించి అతను దుప్పట్లు లాగితే ఆ సమూయేలు దుప్పటి చిరిగిపోయింది. ఆ రీతిగా పూర్వకాలం మరి ఒక రాజులు ఎలా ఉండేవారు, భక్తిహీనమైన రాజులు. భక్తిగల రాజు అయినటువంటి దావీదు కూడా దేవుణ్ణి మాత్రమే పొగడాలని ఇష్టపడ్డాడు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ కోవలో ఉన్నావు? ఒకవేళ నిన్ను మన జ్ఞానాన్ని బట్టి పొగడొచ్చు, కొంతమంది మన అందాన్ని బట్టి పొగడొచ్చు, కొంతమంది మనకున్న ఆ అధికారాన్ని బట్టి, హోదాలు బట్టి పొగడొచ్చు. కానీ ఇవన్నీ నాకు దేవుడిచ్చినవే తప్ప నా అంతట నాకు వచ్చినవి కాదు. అందువలే సామెతల గ్రంథంలో కూడా మరి ఒక మంచి మాట ఉంటుంది. సామెతలు 27:2 నీ నోరు కాదు ఆ అన్యుడే, ఆ నీ పెదవులు కాదు ఆ పరులే నువ్వు పొగడదగును. నీ నోరు కాదు, నీకు నువ్వు పొగుడుకోవడం కాదు. ఇంకో మాట సామెతల గ్రంథం మరి అదే 31 అధ్యాయంలో కూడా మరి ఒక మంచి మాట రాయబడింది. 31 అధ్యాయం 37 చేసిన పనిని బట్టి అట్టి ఆ దానికి ఆమె పనులు బట్టి ఆమె కొనియాడబడును అని ఉంటుంది. దేవుని బిడ్డలారా, పనులు బట్టి కొనియాడతారు. కొంతమంది ఆ మంచి పనులు చేస్తే కొనియాడుతూ ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన చనిపోకముందు అందరికీ ఆరోగ్యశ్రీ ఇచ్చారు. సో దాన్ని బట్టి కూడా ఇప్పటికే మనం జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. ఎన్నో ఆపరేషన్లు ఉచితంగా జరుగుతున్నాయి. కాబట్టి అదంతా మరి చేసిన మంచి పనులు బట్టి మనుషులు మనల్ని గౌరవిస్తారు. గౌరవించడం తప్పని దేవుడు అంటలేదు. ఇతరులు మనం గౌరవిస్తే అది కూడా దాన్ని బట్టి మనల్ని మనం మరి అది దేవుని కృప అనుకోవాలి తప్ప ఆ గౌరవించగానే మనల్ని మనం పొంగిపోయి ఎంతో గొప్పవారిగా అనుకోవడానికి వీలు లేదు. ఏ రోజు రాజు అలాగే అనుకున్నాడు. వాళ్ళు అలా అన్నప్పుడు అయ్యా మీ స్వరం దేవుని స్వరంలో ఉందంటే ఇది దేవుని కృప అంటే బాగుంది ఆయన. అలా అనుకుంటే నేనే అనుకున్నాడు ఆయన. బైబిల్లో ఇలాంటి వారు ఎంతోమంది, ఏ రోజు రాజు లాంటి వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఆహాబు అలాగే పొగడతలు కోరుకొని, అబద్ధ ప్రవక్తల పొగడతలు కోరుకొని చివరికి యుద్ధం మరి ఆ యొక్క సిరియా సైన్యంతో అతను ఓడిపోయి తన ప్రాణాన్ని మరి ఆ రక్తసిక్తమై చనిపోయాడు ఆయన. దేవుని బిడ్డలారా, వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుని సన్నిధిలో ఈరోజు నీ మనసు కూడా మరి పొగడతలు కోరుకుంటున్నావా? యోబు గ్రంథంలో కూడా ఇంకో మాట ఉంది, ముఖస్థుతి దేవునికి ఇష్టమైనది కాదు. మరి చాలాసార్లు మనుషులు ముఖస్థుతి కోరుకుంటారు. యోబు గ్రంథంలో మరి ఎలుహు అనేటువంటి ఒక ఆయన అంటాడు, ఇదిగో ముఖస్థుతి నేను చేసేవాడను కానంటాడు, నేను ఎవరికి కూడా బిరుదులు పెట్టనంటాడు. యోబు గ్రంథం 32:21 మనం చూడండి. మీరు దయచేసి వినుడి, నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను, నేను ఎవరికి ముఖస్థుతికి బిరుదులు పెట్టను, ముఖస్థుతి చేయుట నా చేత కాదు, అట్లు చేసిన ఎడల ముఖస్థుతి చేస్తే నన్ను సృష్టించిన సృష్టికర్త నన్ను శీఘ్రముగా నిర్మూలం చేయను. చూసారా, ఎలుహు అన్నాడు ముఖస్థుతి చేస్తే మరి నేను ముఖస్థుతి ఏ రోజున ఎవరో ముఖస్థుతి చేశారు, ఆ తూరీలు సీదోన్లు చేశారు, ఈయన చచ్చిపోయాడు. కానీ మనమే ముఖస్థుతి కోసం ఇంకొకరు ఎవరైనా ముఖస్థుతి చేస్తే మనకు కూడా అటువంటి పనిష్మెంటే ఉంటుంది. చాలామందికి ఇతరులని ముఖస్థుతి చేయడం అంటే ఇష్టం. అలాగా లాభం కోసం కొన్ని పనులు చేస్తుంటారు. నీవు కూడా అలా ఉన్నావా? ఎలుహు అంటాడు కదా, యోబు మరి ముగ్గురు స్నేహితులు మాట్లాడిన తర్వాత ఆ 4వ వ్యక్తి ఎలుహు వాళ్ళందరికంటే చిన్నవాడు ఆయన, చాలా చిన్న వయసు గల ఎలుహు అంటాడు, ముఖస్థుతి చేస్తే దేవుడు ఊరుకోడు, వారిని నిర్మూలమో చేస్తారు, శీఘ్ర నిర్మూలం అవుతారు. కాబట్టి ముఖస్థుతి చేస్తున్నావా? పొగడతలు కోరుకుంటున్నావా? పొగడతలకు నువ్వు పడిపోతున్నావా? దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలో వారు పొగడత కాదు, ఒకసారి విమర్శ తీసుకునే మనసు మనకు ఉండాలి. అలాంటి వారు గొప్పవారు అవుతారు. దావీదుని గద్దించినప్పుడు, దావీదుని ఎవరైనా గాదు ప్రవక్త గద్దించినా, మరి నాతాను ప్రవక్త గద్దించినా అతడు తప్పనిసరిగా తీసుకొని వారిని ఎప్పుడు కూడా కోపించుకోలేదు. సేవకులు ఎప్పుడైనా గద్దిస్తే సేవకులు నన్ను పొగడలేదనే వాళ్ళు చాలామంది ఉంటారు. వారు ఎప్పుడు కూడా పొగడతలు కోరుకుంటారు. అందువల్ల ఒకసారి బయట నా పేరు చెప్పలేదండి, నేను ఇంత కానుక ఇచ్చాను, నా పేరు ఎవరికీ చెప్పలేదు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక దైవజనుడికి ఒక ఆవిడ స్లాబ్ వేసుకుంటానంటే 2 లక్షలు ఇచ్చిందంట. ఆ దైవజనుడు
మరి ఆ రోజు ఆ చర్చ్ ఓపెనింగ్ రోజున ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ ఎదుర్కొంటా అన్నాడు, ఆవిడ యొక్క ముఖస్థితి కోసం మరి ఈ అమ్మగారు నాకు 2 లక్షల రూపాయలు ఆ స్లాబ్ వేసుకోవడానికి ఇచ్చారు, నిజంగా దేవుడు ఆవిడ్ని మళ్ళా దీవించాలంటే ఆవిడ అందే, అయ్యా పాస్టర్ గారు మైక్ తీసుకుని వెంటనే అంది, పాస్టర్ గారు నేను 2 లక్షలు ఇచ్చింది మీకు కాదు, నాకు ఇచ్చానంటారేంటి మీరు, అమ్మగారు మీకు ఇచ్చారంటారండి, మీకు కాదు నేను దేవునికి ఇచ్చాను కాబట్టి అనే మాట ఆవిడ చెప్పింది. నేను ఇచ్చానని మాత్రం నేను మీకు ఇచ్చానని చెప్పకండి, నేను దేవునికి ఇచ్చాను కాబట్టి కుడి చేతి ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు అనే మాట చెప్పి ఆవిడ ఆ దైవజనుని మరి చాలా సౌమ్యంగా అతని యొక్క లోపాన్ని చెప్పింది. పిల్లలారా గమనించండి, అనేకసార్లు పొగడతను కోరుకోకండి. దేవుని వాక్యం ఒకవేళ దైవజనులు పొగడకపోతే బాధపడిపోతుంటాం, అట్లా కాదు, నిజంగా ప్రభువు మెచ్చుకునేవాడు. 2 కొరింథీ 10 అధ్యాయము మరి 18 వచ్చిన ప్రకారంగా ప్రభువు మెచ్చుకోవాలి. ఈ మెప్పు రోజు నీకు వస్తుంది. ఆ మెప్పు ఎప్పుడు వస్తుందంటే పేతురు రాసిన మరి మొదటి పత్రికలో ఉంటుంది కదా, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే చివరి మాట చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవును. ఇక్కడ సంఘం ఎన్నో శ్రమల్లో ఉన్నప్పుడు ఆ సంఘం మరి ఆ శ్రమలన్నీ తట్టుకున్నప్పుడు అంటాడు కదా, ఒక రోజున క్రీస్తు కొరకు ఇన్ని శ్రమలు పొందితే నా నిమిత్తం ఇన్ని శ్రమ పడ్డామని ప్రకటన గ్రంథంలో సంఘాల్ని మరి ప్రభు మెచ్చుకున్నాడు. నా నిమిత్తం మీరు అలిసిపోయారు, నా నిమిత్తం శ్రమ పడ్డారు, మరి బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దేవుని బిడ్డ అని ఒక రోజున ప్రభువు చేత పొగడబడాలి, ప్రభువు చేత మెప్పు పొందాలి. అట్టి మనసు దేవుడు మీకు అందరికీ దయచేయగాక, దేవుడి మాటలు దీవించుగాక. ఈ వాక్యం ద్వారా మీరు బలపడినప్పుడు ఇతరులు కూడా మరి సబ్స్క్రైబ్ చేయించమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. దేవుడి మాటలు దీవించుగాక.